మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 23వ తారీఖు మే నెల 2024వ సంవత్సరము. దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు నీతో నాతో ఈ ఉదయకాలమందు మాట్లాడుతున్నటువంటి మాట, మన పరిస్థితులు ఆయనకి ఎరుగవని, మన కష్టాలు ఆయన చూడట్లేదని, మనకున్న ఆర్థిక ఇబ్బందులు ఆయనకు అర్థం కావటం లేదని, మన పరిస్థితులు, మన ప్రయాణము, మన జీవితము ఆయన అర్థం కాక ఉన్నాడు అని నీవు అనుకుంటున్నావేమో. నా దేవుడు అంటున్నాడు, నేను తల్లి గర్భమందు రూపింపక మునుపే నేను ఎరిగితిని. నీ స్థితి తెలుసు, నీ పరిస్థితి తెలుసు, నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీ ఆలోచనలు తెలుసు, నీ తలంపులు తెలుసు, నువ్వు ఎలా ఉన్నావో తెలుసు, ఎలా జీవిస్తున్నావో తెలుసు, నీ యొక్క జీవన పరిమాణం ఎలా ఉందో తెలుసు, ఏ విధంగా నీ ప్రయాణం కొనసాగుతుందో కూడా ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైనది లేదు, ఆయనకు కనబడనిది లేదు. నీ పరిస్థితి అర్థం కావట్లేదని నీవు అనుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ తెలిసిన దేవుడు, అన్నీ ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను నిన్ను ఎప్పుడు తెలుసు, నువ్వు ఎప్పుడు తెలుసో నాకు తెలుసా. తల్లి గర్భమందు రూపింపమునిపై నేను నిన్ను ఎరిగితిని. నీ జీవితానికి ఉన్నతమైన స్థితిలో తీసుకురావటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నం నీకు అర్థం అవ్వటం లేదు. నేను నిన్ను పిలుస్తున్న పిలుపు నీకు అర్థం అవ్వటం లేదు. ఆ పిలుపును గుర్తించు. ఒకవేళ ఈరోజు నీ ప్రయాణము, నీ జీవితము కష్టాల్లో ఉంటే, నా జీవితాంతము కష్టాల్లోనే ఉండిపోతుందని కృంగిపోకొద్దు. ఒకవేళ ఈరోజు నీ ప్రయాణం ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ద్వారాలన్నీ మూయబడిపోయి ఉంటే, నా ముగింపు ఇక అయిపోయిందే అని నువ్వు కృంగిపోవద్దు. నువ్వు నాకు బాగా తెలుసు, నీవు నాకు బాగా తెలుసు. నేను నన్ను తెలుసుకోవటానికి సమయం పట్టింది, కానీ నిన్ను తెలుసుకోవటానికి సమయం పట్టలేదు. ఎందుకంటే నీ వచ్చినదే నా సెలవు మీద. నువ్వు ఈ లోకములో నువ్వు బ్రతుకుతున్నదే నా సెలవు మీద. నా మాట ప్రకారం నువ్వు బ్రతుకుతున్న విషయాన్ని గుర్తించుకోమని దేవదేవుడు నీకు తెలియజేస్తున్నాడు. సహోదరుడా, ఏ విషయాన్ని కృంగిపోతున్నావు? సహోదరి, ఏ విషయానికి నీవు కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు? అంతా అయిపోయిందని చెప్పి బాధపడుతున్నావా? ఇక ఆశలు లేవని చెప్పి నిన్ను నిరాశలోకి వెళ్ళిపోతున్నావా? అంతా సమాధి అయిపోయిందని చెప్పి కృంగిపోతున్నావా? దేవుని బిడ్డ, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మరియా మార్తా దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతూ ఉంటే వారు అంటున్నారు, ఇంతకు ముందైతే చేసేవాళ్ళము, ఇప్పుడు ఆయన సమాధిలో ఉండిపోయాడు. దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్న ఆయన లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు కనుక, సమస్తము తెలిసిన దేవుడు, సమస్తం ఎరిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు కనుక ఆయన మాట విను. ఆయన చెప్పిన మాటకు లోబడు. ఆయన నీ జీవితంలో ఏమి జరిగినా ఆయన చిత్తానికి లోబడి నువ్వు బ్రతికే వ్యక్తిగా నీవు జీవించిన ఎడల నిశ్చయముగా అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఉన్నతమైన స్థితిలో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ కలిగినటువంటి సమస్తాన్ని, నీ ఆరోగ్యాన్ని ఆయన చేయటానికి ఇష్టపడుతున్నాడు కనుక అట్టి దేవుని యందు విశ్వాసంతో ముందుకు కొనసాగే వ్యక్తిగా నేను ఉంటాను అన్నట్లయితే, నువ్వు ఏ స్థలం ముందున్నా ఆ స్థలం ముందు కనులు మూసుకుని నాతో కలిసి ఏకోపించు. నీ గురించి నేను ప్రార్థన చేస్తాను, నీవు కూడా ప్రార్థన చేసుకో. ఇక నుంచి అద్భుతాలను చూసే వ్యక్తిగా నీవు బ్రతుకుతావు. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రభా, ఎందరు బిడ్డలు ఆయా స్థలంలో నీ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో దేవా నీవు వారిని ఎరిగి ఉన్నావని విషయాన్ని గుర్తించి నీ ఎందుకు క్రమశిక్షణ, భయభక్తులు నీకు లోబడుతూ ముందుకు కొనసాగు దయచేసి నడిపించి బలపరచమని యేసయ్య నామం పెరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలం తోడేండి అంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక.